పర్కాల హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్ నుండి సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులను ఖండించిన ధర్మ పరిరక్షణ సమితి ఈ సందర్భంగా మాట్లాడుతూ, సాటి హిందూ చౌదరి సోదరులు క్రూరంగా దుర్మార్గంగా మన ప్రాణాలు దోచుకోవడం, ఇటువంటి సంఘటనలు సాటి హిందువులుగా యావత్ హిందూ సమాజం ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని అన్నారు. హిందూ విగ్రహాలను పగలగొట్టడం, దేవాలయం ధ్వంసం చేయడం, హిందువుల ఆస్తులను కొల్లగొట్టడం, హిందువులను అక్కడి నుండి తరిమి కుట్టడం లాంటి రాక్షసానందం పొందుతున్న బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ముస్లింలను కట్టడి చేయడంలో, ఉగ్రవాదులను ఆదేశించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పట్టణంలో హిందూ ధర్మ పరిరక్షణ ఆధ్వర్యంలో ఈరోజు శాంతియుతంగా ర్యాలీ చేయడం జరిగింది. ఈ యొక్క ర్యాలీ బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువులపైన దాడులను ఖండిస్తూ అక్కడ శాంతి నెలకొల్పాలి, తక్షణమే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని కూడా ఈరోజు పరకాలతో పాటు దేశం నలుమూలల శాంతియుతంగా ఇక్కడ ఉన్నటువంటి హిందువులు ర్యాలీ తీసి నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. బంగ్లాదేశ్లో గత 6 నెలల 3 నెలల ముందు శాంతియుతంగా ఉన్నటువంటి బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు హిందువులపైన, స్త్రీలపైన అత్యాచారాలు జరగడము, హిందూ దేవతలపైన విగ్రహాలు పగలగొట్టడం, దేవాలయాలు కూల్చగొట్టడం, అక్కడ ఉన్నటువంటి ఆ ఆస్తులను ధ్వంసం చేయడము, హిందువులను అక్కడి నుండి వెలగొట్టడము, హిందువుల యొక్క ఆస్తులను స్వాధీనం చేసుకొని వీర విహారం చేస్తూ రాక్షసతత్వం ప్రదర్శిస్తున్నటువంటి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ముస్లింలను కట్టడి చేయడంలో, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను కట్టడి చేయడంలో ఆ యొక్క దేశ ప్రభుత్వం, బంగ్లాదేశ్ యొక్క ప్రభుత్వం విఫలమైంది. స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఆ ప్రభుత్వము వచ్చిన వెంబడే పాకిస్తాన్తో కలవడము, ఉగ్రవాదులతో కలవడము, అక్కడ వీర విహారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే కేవలము ముస్లింలు తప్ప వేరే వాళ్ళు ఉండకూడదనే ఉద్దేశంతో అక్కడ కోట్లాది 14 లక్షలు ఉన్నటువంటి హిందువులను పలాయనం చెందే విధంగా అక్కడ హత్యలు చేస్తూ ఉన్నారు. తక్షణమే ఆపాలి. ఇది దేశాల నుండి కూడా ఖండిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఆపడం లేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి సెక్యులర్ సోకాల్డ్ ఎవరైతే ఉన్నారో, మరి పాలస్తీన్లలో జరిగినటువంటి చిన్న ఘటనలకే దేశం నలుమూలల సెలబ్రిటీలు కూడా మరి సంఘీభావం దక్కినటువంటి కోనా మేధావులు ఈరోజు చనిపోయి బొందల వండుకున్నారని కూడా బజరంగ దళం కూడా హెచ్చరిస్తామని కనిపిస్తలేదా? లక్షల మంది రోదనాలు ఎందుకు మాట్లాడుతున్నారంటే, రేపు ఈ దేశంలో హిందువుల పైన దాడులు జరిగితే కూడా వాళ్ళకు మద్దతు తెలిపే సెక్యులర్ భావాలు కలిగినటువంటి ఉగ్రవాదులు ఇక్కడ కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళతో కూడా తస్మాత్ జాగ్రత్త, హిందువులారా, ఈ కుక్కలని, ఈ దుర్మార్గులను దూరం పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని బజరంగ దళం నుండి కూడా హిందువులకు విజ్ఞప్తి చేస్తూ ఈ దుర్మార్గులను కూడా దూరం పెట్టాలని హెచ్చరిస్తూ ఉన్నాం.